హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి మాండలిక భాష అంటే తెలుగులో 1 మార్కు కన్ఫామ్గా వస్తుంది. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి క్వశ్చన్స్ అనేది. 1 to 28 క్వశ్చన్స్ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మాండలిక భాషకు పర్యాయ పదం ఏది అంటే పర్యాయ పదాలు ఏంటంటే ప్రాదేశిక భాష, ఉపభాష. ఏంటంటే ప్రాదేశిక భాష, ఉపభాష. సెకండ్ క్వశ్చన్ రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలు ఏ మాండలికంకు చెందినది అంటే ఏ మాండలికంకు చెందింది అంటే ఉత్తర మాండలికంకు చెందింది. మాండలికాలన్నీ మాండలిక భాష అనున్నది అంటే ఏదంటారంటే వేదం వెంకటరామ శాస్త్రి. ఏదంటే వేదం వెంకటరామ శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి అంటారు. మాండలికం భాష అన్నది ఎవరు అని అంటే మాండలిక భాష అన్నది ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి. ఆనింగికాయ పుంటికూర ఏ మాండలికాలు అని అంటే ఉత్తర మాండలికారు. కలిసి మడక అనే పదాలు గల మాండలికం ఏది అంటే దక్షిణ మాండలికం. 6th రాగి మేడితోక అనే పదాలు ఈ మాండలికంలో వ్యవహరిస్తాయి. ఏవి అంటే దక్షిణ మాండలికం. మధ్య ద్రావిడ భాషలు ఏవి అంటే 12. మధ్య ద్రావిడ భాషలు ఏంటంటే 12. పర్జి, గదజ, కోలమి మీ కుటుంబానికి చెందినవి. ఏ కుటుంబానికి చెందినవి అంటే మధ్య ద్రావిడ భాషకు చెందినవి. తమిళం, కన్నడ, మలయాళం ఏ భాషకు కుటుంబానికి చెందినది అంటే దక్షిణ ద్రావిడ భాష. ఏదంటే దక్షిణ ద్రావిడ భాష. తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగునాడును 4 మండలాలుగా విభజించిన వారు ఎవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి. ఎవరంటే బద్రిరాజు కృష్ణమూర్తి. వచ్చేశాడు, ఇచ్చేశాడు అనే ప్రక్రియ ఏ మాండలికం అంటే పూర్వ మాండలికం. గొలుసు, గుణపం ఏ మాండలికం అంటే పూర్వ. ఏది అంటే పూర్వ. లినుమను, చిలుకు గల మాండలికాలు ఏవి అంటే ఏ మాండలికాలు అంటే దక్షిణ. స్థల మాండలికాయకు ప్రధాన కారణం ఏది అంటే భౌగోళిక కారకాలు. ఏంటంటే భౌగోళిక కారకాలు. బువ్వ, బూచి, లాల మాండలికం ఏది అంటే పిల్లలకు మాండలికం. ఏదంటే పిల్లల మాండలికం. నెక్స్ట్ మిట్టల, కుంప, కోనారి, ఉజ్జు పదాలు ఏ దానికి సంబంధించినవి అంటే పూర్వ మాండలికానికి సంబంధించినవి. పూర్వ మాండలిక మండలానికి సంబంధించినవి. సాపాటు, తలకాసి, కంజం, సాంబారు మొదలైన తమిళ పదాలు ఏ జిల్లాలో అధికంగా వాడతారు అంటే చిత్తూరు, నెల్లూరులో ఎక్కువగా వాడతారు. జల్ల, విశ్రురాయి, ములాజు అనే పదాలు అంటే దక్షిణ మాండలికానికి సంబంధించినవి. ఎండ్రకాయ, ఈలకత్తి, ఉగ్గాని, హోలీ పదాలు దక్షిణ మాండలికంలో ఏ భాష నుండి వచ్చాయి అని అంటే కన్నడ భాష నుంచి వచ్చాయి. ఉద్దొత్తులు, ఇడగడి గీసినాడు, అజ్జగట్టెసినారంటే ఎవరి పదాలు అని అంటే రావి శాస్త్రి. ఎవరు అంటే రవి శాస్త్రి. న్యూన్య ప్రామాణిక భాష ఏది అని అంటే మాండలికం. మాండలిక లక్షణం కానిది ఏంటంటే గ్రంథస్థమై ఉండడం. భాషలోని ప్రాంతీయ భేదాన్ని మాండలికం అంటారు అన్నది ఎవరు అని అంటే హిమాని. ఆన్సర్ వచ్చేసి హిమాని. ఒక విలక్షణ ఉచ్చారణ లేదా కొత్త పదం వ్యాపించిన ప్రాంతాల నుండి వేరు చేసే రేఖ ఏది అంటే ఏ రేఖ అంటే వ్యవహార భేదక రేఖ. ఏదంటే వ్యవహారక భేదక రేఖ. హంస విషతిథిలో వానపామును అయ్యలరాజు ఎలా ప్రయోగించాడంటే ఎర్ర. చలి పెడుతున్నదని అర్రలకెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఈ వ్యాసంలో అర్ర అనే మాటకు అర్థం ఏదంటే ఎర్ర అంటే గది. మెర్రి మోనో అనే తెలంగాణ పదానికి అర్థం ఏది అంటే ఊరేగింపు. గోధుమ పిండి అనే అర్థాన్నిచ్చే తెలంగాణ పదం ఏది? గోధుమ పిండి అనే అర్థాన్నిచ్చే తెలంగాణ పదం ఏదంటే సైదం. ఏదంటే సైదం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసినటువంటి వీడియోస్ మీకే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ వస్తాయి. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.